హైదరాబాద్ వెళ్తే చార్మినార్ అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూసేద్దాం. వీడియో ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అయిన చార్మినార్ అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే చూడడానికి వెళ్తున్నాం. హైదరాబాద్లో మనం ఎన్ని చూసినా ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి. ఎప్పుడో వస్తాం కాబట్టి అలా కొన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోవడమే. ఈరోజు అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం హైదరాబాద్లో తిరగడం కోసం లోకల్గా ఒక రెంటల్ బైక్ అయితే తీసుకున్నాను. ఆ రెంటల్ బైక్ వల్ల మనం అన్ని దగ్గరగా ఉన్నవన్నీ కవర్ చేయొచ్చు. చార్మినార్ దగ్గర అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. షాపింగ్ కోసం అయితే చాలామంది వస్తూ ఉంటారు అలాగే చార్మినార్ చూడడానికి. ఫస్ట్ మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూసేద్దాం రండి. చార్మినార్ పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ అమ్మవారి పేరు మీదుగానే హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు కూడా వచ్చిందంట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు తెల్లవారు 7 నుంచి రాత్రి 10 గంటల వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. అలానే ప్రతి శుక్రవారం రాత్రి 11:30 వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడికైతే చాలామంది షాపింగ్ కోసం అలాగే చార్మినార్ చూడడానికి, అమ్మవారి కోవలు చూడడానికి వస్తూ ఉంటారు. నేనైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి టైం అయితే అయిపోయింది. ఆ టైం దేనికంటే పైకి ఎక్కి మనం బయట అంతా చూడొచ్చు. ఆ టైం లోపల వస్తే మనం ఎంట్రీ టికెట్ తీసుకొని చార్మినార్ పైకి ఎక్కి మనం చూడొచ్చు. ఆ యొక్క టైమింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, అందరూ నోట్ చేసుకోండి. వీళ్ళందరూ కూడా ఆ టైం లోపల వచ్చారు కాబట్టి పైకి ఎక్కారు, మనకు అవకాశం లేదు. మనం చార్మినార్ లోపలికి వెళ్ళి పైకి ఎక్కి చూడాలనుకుంటే పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలందరికీ కూడా 20 రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకే ఉంటుంది. 5:30 తర్వాత ఎవరు వచ్చినా లోపలికి అయితే అలో చేయరు. చార్మినార్ దగ్గరకు వస్తే చాలామంది గాజులు, బట్టలు ఇలాంటివి అయితే కొనుక్కుంటూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా గాజులు అవి తెమ్మని చెప్పారు, కానీ మనకు ఆ సైజులు గట్రా తెలియదు కాబట్టి నేనైతే తీసుకువెళ్ళలేకపోయాను. చూడండి, ప్రతి ఒక్కరు లేడీస్ అయితే షాపింగ్లో బిజీగా ఉన్నారు. మగవాళ్ళకి నాకు తెలిసి అంతగా ఇక్కడ ఏం లేవు, ఏవో వాచెస్ ఏవో ఉన్నాయి. లేడీస్కి అయితే చాలా బాగుంటాయి ఈ షాపింగ్ అయితే. చార్మినార్ దగ్గరికి మనం రావడానికి ఆటోలు అలాగే బస్సులు కూడా ఉన్నాయి. నేనైతే రెంటల్ బైక్ మీద వచ్చాను. బైక్ మీద రావడానికి కూడా చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయితే కలిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ దగ్గరలో మనం ఎటుపక్క నుంచి వచ్చినా మనం కొంచెం ముందుగానే బైక్ పార్క్ చేసి రావాలి, లోపలికి అయితే రావడానికి అవ్వదు. మనం ఎప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చినా ఫుల్ జనాలు అయితే ఉంటారు. ఖాళీగా ఉన్న టైంలో వస్తే మనం వీడియో తీసుకుందామంటే అసలు అవ్వట్లేదు. నాకు తెలిసి మార్నింగ్ టైంలో వస్తే ఖాళీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరూ టైంపాస్ కోసం చార్మినార్ దగ్గరికి అయితే వస్తున్నారు. ఇక్కడ అనేక రకాలైతే షాపింగ్ చేయడానికి ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్, పర్సులు, వాచెస్, బ్యాంగిల్స్, క్లాత్స్ ఇలా చాలా ఉన్నాయి మనం షాపింగ్ చేయడానికి. అలాగే ఫుడ్స్ కూడా, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ బ్యాగ్స్ అయితే చాలా చీప్గా ఇచ్చేస్తున్నారు. ఒక్కో బ్యాగ్ 1000 రూపీస్ నుంచి 5000 వరకు ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. మనం తీసుకోవాలనుకుంటే మనం బేరమాడి ఇక్కడైతే తీసుకోవచ్చు. మనం అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి లేడీస్కి అలాగే జెంట్స్కి సంబంధించిన చైన్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కానీ రేట్లు అయితే మనం బాగా బేరం ఆడడం వస్తేనే రావాలి. మళ్ళీ బేరం ఆడకుండా ఎంత అడిగితే అంత ఇచ్చేస్తే వేస్ట్. ఇక్కడ చార్మినార్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ కట్టడం జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకం అని చెప్పి తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇంకొంచెం ముందుకు వచ్చేసాం. ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించినవి, బ్యాంగిల్స్ అలాగే ఇంకా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే మనం చాలామంది యూట్యూబ్లో చూసాను, అలాగే చాలామంది చెప్పారు ఈ పక్కనే ఇరానీ ఛాయ్ ఉంటుంది, అది చాలా ఫేమస్ అని. ఇప్పుడైతే ఆ ఛాయ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం ఛాయ్ తాగేసి వద్దాం రండి. హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరు చార్మినార్ అయితే పక్కా విజిట్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మనం చాలా సినిమాల్లో ఈ యొక్క చార్మినార్ అయితే చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం గూగుల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద స్టోరీ ఉంది, మనం ఈ వీడియో చెప్పడానికి కూడా చాలా కుదరదు. ఇప్పుడైతే మనం నిమ్రా కేఫ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, అసలు ఖాళీ లేదు. మనం టోకెన్ తీసుకుని ఏదైనా ఐటెం తీసుకోవాలనుకుంటే మినిమం పావు గంట అయినా ఈ లైన్లో మనం వెయిట్ చేయాలి. కానీ ఈ యొక్క కేఫ్ అయితే చాలా ఫేమస్. ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు మిస్ అవ్వకుండా వెళ్ళని. ఈ ఫుడ్ లవర్స్ అలాగే ఈ ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్లో ఈ వీడియో అయితే తప్పకుండా ఉంటుంది. నేనైతే ఒక టీ తీసుకున్నాను. టీ అయితే చాలా బాగుంది. చార్మినార్కి 4 పక్కల షాపింగ్ కోసమే ఉంటాయి. అలా కాకుండా ఈ పక్కన సందుల్లో కూడా షాపింగ్ కోసం చాలా షాప్స్ అయితే ఉంటాయి. చూడండి, గాజుల షాపులు, బట్టల షాపులు ఇలా ఎన్ని ఉన్నాయో. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మరి ఎక్కువ మంది జనాలు వస్తే తప్పదు కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా మనం చాలా వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, ఎవరు మిస్ అవ్వకండి. ఇప్పుడైతే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి వైజాగ్ వరకు వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. నేనైతే వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. ఇంకే ట్రైన్ టికెట్లు దొరకకపోతే లేదా మనం ఎమర్జెన్సీ ఏదైనా ఎక్కడికైనా వేరంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే ఈ ట్రైన్ అయితే మనం బుక్ చేసుకోవడం మంచిది. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది, సీట్లు అయితే అసలు కంఫర్ట్ లేవు.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని వేరేగా ఉన్నాయి, కొంచెం మనీ ఎక్కువ. అవి బుక్ చేసుకుంటే కొంచెం మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. మనమైతే మీల్స్ ఏవి ఆర్డర్ పెట్టుకోలేదు, ఎందుకంటే నాన్ వెజ్ మీల్స్ అయితే ట్రైన్లో ప్రొవైడ్ చేస్తారు. వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం కాబట్టి మనకి ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ చాలామంది చాక్లెట్స్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా నార్మల్ ట్రైన్ లాగే వందే భారత్లో కూడా వస్తున్నాయి. ఈ స్టేషన్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే కిందకి దిగి వీడియో తీసుకుని వద్దాం అనుకున్నాను, కానీ వందే భారత్ స్టార్టింగ్లో ఎవరో ఒక ఆయన వీడియో తీసుకుని పైకి ఎక్కి లోపలే ఉండిపోయాడు. అది గుర్తొచ్చింది. మనం కిందకి దిగాక ట్రైన్ వెళ్ళిపోతే మన బ్యాగులు అన్నీ ట్రైన్లో ఉండిపోతాయి. అందుకే లోపల నుంచే వీడియో తీసుకున్నాను. అది ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు కాబట్టి. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ కొంచెం కంఫర్టే మనకు లేదు. మనం ముందు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ ఇక్కడ నుంచే సప్లై చేస్తారంట. ఇందులో ఫుడ్ పెడితే వేడిగా ఉంటుంది. నెక్స్ట్ ఏ స్టాప్, ఎన్ని కిలోమీటర్లు, ఏ టైంకి వస్తుంది, అవన్నీ కూడా ఈ డిస్ప్లేలో మనం చూడొచ్చు. ఈ వందే భారత్ ట్రైన్ అయితే ఒక్కసారైనా లైఫ్లో ట్రై చేయాలి. ఇలాంటి ట్రైన్లు, స్లీపర్ ట్రైన్లు కూడా త్వరలో వస్తాయని ఇండియన్ రైల్వేస్ అయితే ప్రకటించారు. ఇప్పుడైతే మనం వైజాగ్ వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం శ్రీకాకుళం బస్సులో వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.